హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మీకు ఉన్న డౌట్స్ ఏమిటంటే ఈకేవైసీ స్టేటస్ అనేది మనకి సక్సెస్ అని ఉంటే ఇంకా మరి మీరు ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నారు. అలాగే ఇంట్లో ఎందరు ఉంటే అందరూ కూడా ఈకేవైసీ చేయాలని అడుగుతున్నారు. ఒకవేళ ఒక్కరు చేయకపోయినా మా పేరు ఏమైనా తీసేస్తారా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇంట్లో ఎందరు ఉంటే అందరూ ఈకేవైసీ స్టేటస్ కూడా మనకి ఎలిజిబుల్లోనే ఉండాలి, అంటే సక్సెస్ అనే ఉండాలి. సో మరి మీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, చాలామంది చెక్ చేసుకున్నారు కూడా. సో మరి ఈకేవైసీ స్టేటస్ చెక్ చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీరు ఆ లింక్పై క్లిక్ చేసి అయినా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సో మరి స్టేటస్ చెక్ చేసుకోవడం కోసం ఆ లింక్పై క్లిక్ చేశాక ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అని న్యూ అని ఉంటుంది కదా, అక్కడ మీరు క్లిక్ చేయండి. అక్కడ మీ రైస్ కార్డ్ నెంబరు అలాగే అక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి మీరు డీటెయిల్స్ సెట్ చేస్తే అక్కడ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో అంటే మీ నేమ్స్, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది నేమ్స్ వచ్చి ఆ నేమ్స్ ఎదురుగా మీరు ఈకేవైసీ స్టేటస్ సక్సెస్ అని ఉందా లేదంటే పెండింగ్ అని ఉందా చూసుకోవచ్చు. పెండింగ్ అని ఎవరి నేమ్స్ అయినా ఉంటే వాళ్ళు మాత్రమే ఈకేవైసీ చేయించుకోవాలి, లేదా అందరివి కూడా సక్సెస్ అని ఉంటే ఎవరు చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది ఇక్కడ తెలుగులో కాబట్టి విజయం అని ఉంది కాబట్టి సో వీళ్ళందరూ కూడా ఈకేవైసీ కంప్లీట్ అయిపోయినట్లే. సో మరి ఎవరిదైనా పెండింగ్ అని ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళది వాళ్ళు మాత్రమే చెక్ చేసుకోవాలి. అందరివి సక్సెస్ అని ఉంటే ఇంకా అవసరం లేదండి. అలాగే ఓటీపీ ఆప్షను ఎక్కడ ఉందని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, నేను సచివాలయం లాగిన్లో అయితే ఇంతకుముందు వీడియో చేశాను, మీరు చూశారు కూడా. ఓటీపీ ఆప్షను అందులో ఉంది. ఒకవేళ రేషన్ షాప్లో కూడా ఓటీపీ ఆప్షన్ ఉంటుంది, వాళ్ళని అడగండి. ఒకవేళ మనకి ఈ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి అన్ని దగ్గరలో కూడా ఇస్తారు, ఓన్లీ సచివాలయంలో ఎవరు కాబట్టి. సో రేషన్ షాప్లో కూడా ఉంటుంది. ఒకసారి మీరు ఓటీపీతో అంటే దూరంగా ఉంటే వాళ్ళకి కాల్ చేసి, లేదంటే మీ రిలేటివ్స్ కాల్ చేసి అయినా మీరు ఓటీపీ ద్వారా ఈకేవైసీ పెండింగ్ ఉంటే కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ పెండింగ్ ఏమీ లేకపోతే ఇంకా ఎవరు కూడా చేయవలసిన అవసరం లేదండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.